బిడ్డలారా, సంఘాన్ని కాసే విషయంలో, సంఘం కొరకు ప్రార్థించే విషయంలో నీ అందాన్ని కోల్పోవాలి. అభి ఎట్రా, ఈ బాబుని చూడండి, అందంగా ఉన్నాడా, అందాన్ని కోల్పోయాడా? ఏమంటాడో తెలుసా? నేను నల్లనిదా అన్నైనా నన్ను చిన్నచూపు చూడకండి. ద్రాక్ష తోటను కావలి కాయటానికి ఉపవాసంతో నా అందాన్ని కోల్పోయా. ఈ బిడ్డ వయసు 18 సంవత్సరాలు. మేమందరం ఉపవాసం ఉన్నామంటే సేవకురాలు ఏం చెప్పారంటే, పిల్లలు వచ్చి కొంచెం వద్దులే, 20 సంవత్సరాల్లో పిల్లలు మీరు అంత ఉండలేరులే, వద్దులే, మీరు భోజనం చేయండి అని చెప్పారు. ఆ పిల్లలు ఏమన్నారు తెలుసా? ప్రత్యేకంగా వీడికి పేరు పెట్టింది నేనే. వీళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ నాన్న మా అబ్బాయికి పేరు పెట్టడానికి మీరు మా ఊరు రావాలన్నారు. చింతల విశ్వాసులు వాళ్ళ ఊరు వెళ్ళి ఈ పిల్లోడికి పేరు పెట్టి, సరే సేవకు వచ్చాడు. చిన్నపిల్లోడు కదా, ఇంట్లో ఉండాల్సిన వయసు, బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి కాలేజీకి వెళ్ళాల్సిన వయసు. వద్దొద్దు, నువ్వు ఉపవాసం ఉండదు చిన్న అంటే ఏమన్నాడు తెలుసా? అన్న, 50 సంవత్సరాల వయసులో మీరున్నప్పుడు 18 సంవత్సరాలు నేను ఉండకపోతే ఎట్టన్నా, నేను కూడా ఉంటానా అన్న అన్నాడు. సరే ఉంటే ఉన్నావురా, మొదటి వారం రోజులు ఉపవాసం ఉండు, తర్వాత వారం రోజులు ఫుల్గా తిను, మరలా చివరి వారం ఉపవాసం ఉండన్న. ఆ మాట అంటే ముఖం మాడిసాడండి. ఈడో ముఖం మాడిసి ఏమన్నాడు తెలుసా? అన్నయ్య నేను కూడా ఉంటాను అన్నయ్య, నేను కూడా ఉంటాను అన్నయ్య అన్నాడు. మరి పోయిన సంవత్సరం ఉన్న జ్వరం వచ్చింది, వద్దురా నాయన, నువ్వు చిన్నోడు, వయసుని చిన్నది, వద్దురా అంటే, లేదన్నా నేను కూడా ఉంటానన్నా, నేను కూడా ఉంటానని ఏడుపు ముఖం పెట్టాడు. వద్దో, ఒక వారం రోజులు ఉపవాసం ఉండి తర్వాత పోయి టిఫిన్ చేసుకొని పంపిస్తే, విచిత్రం తెలుసా? ఆ రోజు భోజనం చేయకుండా ఫెయితోలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడంట. ఏమన్నా తెలుసా? ఎట్టాగైనా నేను ఉపవాసం ఉండేటట్టుగా, అన్న అక్క అంగీకరించేటట్టుగా, దేవా అన్న అక్క మనసు మార్చు నాయన, ఫరో హృదయం మార్చినట్లుగా అన్నోళ్ళ హృదయం మార్చాయి అని ఏమని ప్రార్థన చేశాడో. తర్వాత పిలిచి, సార్ నువ్వు ఉంటానంటే మేమెందుకు వద్దంటావు నాయన, నువ్వు ఉండాలనుకుంటే ఉండు అంటే ఏమన్నాడు తెలుసా? మీ మనసు మార్చేటట్టుగా నేను ప్రార్థన చేశాను అన్న. అయ్యుడు మావులోడు కాదు. ఇంకో మాట చెప్పంటారా? మనకి ఈ సంవత్సరం కొత్త పాట వచ్చింది. అందుకో నా ఉపవాస ప్రార్థన, ధూపము వలె నా యేసయ్య, అన్నపానములు మరిచి నీ సన్నిధిలో చేసేద నీతో సహవాసం. ఆ 2 లైన్లోనే ఈ బిడ్డ రాసింది. ఈ బిడ్డ రాసింది. ఆ తర్వాత ఇవన్నీ మేము అందరం కలిసి రాసాం. పెట్ట కొంచెం కోతగన్ను. ప్రతి క్రైస్తవుడు ద్రాక్ష తోటను కావలి కాసే విషయంలో అందం కోల్పోవాలా?